మత్తయి సువార్త 1వ అధ్యాయము చదివించినటువంటి వాక్యం అండి, 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. ఎవరు చెప్పారండి ఇది? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారండి? అక్కడ దూత చెప్పిందంట. దూత దేవుని దగ్గర నుంచి పంపబడ్డది, గబ్రియేలు దూత. అయితే ఇక్కడ మనం గమనించండి, ఇక్కడ యేసు అని పేరు అనేటాలు చెప్పేటప్పటికి యేసు అనగా పుట్టినట్లు చూడండి, రక్షకుడు. ఆ పక్కన క్రీస్తు అనేది చూడండి, అభిషక్తుడు. అంటే దేవాది దేవుడి గురించి అక్కడ రాయబడ్డది. ఇంకా మీరు 22వ వచనంలో చూస్తే అక్కడ చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడ్డది అని ఉంది క్రింద మీరు చూసినట్లయితే. అయితే ఇంత మనం గమనించినట్లయితే కన్యక అనగా ఎవరండి? వయస్సు వచ్చినటువంటి అమ్మాయి. అయితే ఇంకా మనం చూసినట్లయితే ఏంటండి? మెచ్యూరిటీ అయినటువంటి అమ్మాయి. అయితే కన్యక గర్భవతి అయి కుమారుని కననట అండి. కన్యక గర్భవతి కుమారుని కనడం కష్టమా సులువా చెప్పండి? ఈ రోజుల్లో చెప్పండి నాకు. ఈ రోజుల్లో మనం ఎక్కడ చూసినా కన్యకలు గర్భవతులుగా ఉంటున్నారు. కానీ గర్భవతి అయినంటే కన్యక అవుతుందా? అది కావాలి నాకు. నువ్వు గర్భవతి అయ్యాక కన్యక అవుతావా? మరి మరియ గారు గర్భవతి అయ్యాక కన్యక అయిందట. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఇప్పుడు కన్యక గర్భవతి అవడం కరెక్టే. ఇప్పుడు ఎంతో మంది వివాహం కాకుండానే లేకపోతే ప్రేమలో పడి తరువాత గర్భవతిగా అయ్యి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. మరి దేవుని వాక్యం ఏమో కన్యక గర్భవతి అయి కుమారుడు కనును. కన్యక గర్భవతి అయి కుమారుడు కన్నప్పుడు మరి ఆ కన్యక గర్భవతి ఎలాగవుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే, అందుకని మరియ గారికి ఒక పేరు ఉంటుందండి. ఏ మరియ అండి? ఇది ఏ మరియా? కన్య మరియ. చాలా మంది మరియలు ఉన్నారు, కానీ మరియ పేరు కన్య మరియ. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ యొక్క మరియ గారు మరి చాలా భయభక్తులు గల స్త్రీ కనుక ఇక్కడ ఈమె ప్రార్థన చేసుకున్నటువంటి సమయంలో గబ్రియేలు దేవదూత ఎక్కడికి వచ్చిందండి? ఆమె దగ్గరకు వచ్చి లోపలికి వచ్చిందా, బయట ఉందా? మీరు వాక్యం లోకాసు వార్తలో చూసుకుంటే ఆమె దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి వచ్చింది. ఆ జానుభావుడైనటువంటి గబ్రియేలు దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా, నీకు శుభము కలుగును గాక. దయాప్రాప్తురాలా. అప్పటికే ఆమెకు దావీదు వంశస్థుడైనటువంటి యోసేపుతో ప్రదానం చేయబడ్డది. ప్రదానం చేయబడినటువంటి స్త్రీకి, మరి పురుషుడికి స్త్రీకి 1 సంవత్సరము అబ్జర్వేషన్ కాలము, అంటే అబ్జర్వేషన్ టైం ఏర్పాటు చేస్తారు. అంటే అర్థం ఏమిటంటే, భార్య భర్తలు ఇరువురు కూడా మరి అంటే వివాహం కాకముందు ప్రధానమైన తర్వాత భార్య భర్తలు ఇద్దరిని 1 సంవత్సరం విడిచిపెడతారండి. ఆ సంవత్సరంలో వీరు క్యారెక్టర్ మీద అబ్జర్వేషన్ ఉంటుంది, వ్యక్తిగత విషయంలో. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఏ తప్పు జరిగినా పాత నిబంధన యోదయ సాంప్రదాయ ప్రకారంగా ఆ స్త్రీని రాళ్లతో కట్టబడడం జరుగుతుంది, చంపేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మరి మరియ గారి దగ్గరికి దేవదూత వచ్చి, దయాప్రాప్తురాలని శుభమని చెప్పి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భము ధరింపబడతావు. పరిశుద్ధాత్మ ద్వారా కొంచెం భయపడింది. ఈ శుభవచనం ఏమిటంటే మొత్తం అంతా సంభాషణ జరిగిందండి. అయితే ఆమె గర్భవతి అయ్యింది. మరి ఈ యొక్క లోకంలో గర్భం దాల్చాలి అంటే స్త్రీ ఎవరి సాంగత్యం కావాలండి? మనకి పురుష సాంగత్యం కావాలి. ఇది ఇప్పుడు వచ్చినది కాదు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము కలిగజేసేదను. ఇక్కడ స్త్రీ సంతానం ఎవరు? పురుష సంతానం ఎవరు? ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా పురుష సంతానమే. పురుష సాంగత్యం లేకుండా మనము బిడ్డలు కనడానికి ఆదాము అవ్వ మొదలుకొని ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి క్రమము తప్పలేదండి. కానీ ఈ
యొక్క మరియకు మాత్రం ఏ సంతానం తెలుసండి? యేసు ప్రభు వారు స్త్రీ సంతానము, అంటే పురుష సాంగత్యం లేకుండా స్త్రీ మూలముగానే పుట్టినవాడు. అంటే యెహోవా దేవుడు ఆది కాండములోని 3వ అధ్యాయము 15వ వచనంలోని ప్రణాళిక ఏర్పాటు చేశాడు ప్రియ సంగమా. అయితే మనం గమనించినట్లయితే ఆ స్త్రీయే ఈ మరియా, ఈమె పరిశుద్ధాత్మతో గర్భం ధరిస్తుందంటే మరి పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించినప్పుడు మరి ఏమిటంటే ఆమె ప్రసవ కాలము నిండినప్పుడు, ప్రసవించినప్పుడే ఆమె కన్యపొర చిరిగిందట. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ స్త్రీకైనా గర్భం వచ్చింది అంటే ఆ స్త్రీ కన్యక కాదు. అసలు రుజువు చేయడానికి మనం ఏమి చెప్పవసరం లేదండి. ఇంకా ఎందుకు అంటే మనం గర్భం ధరించామంటే మన కన్యలు కాదండి. ఆ స్త్రీ ఏమవుతుంది? భర్తతో సాంగత్యం ఏర్పడుతుంది కనుక మన గర్భం ఫలిస్తుంది కనుక కన్యకలు కాదు. మన ఎవరో కన్యకలు కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహం కాలేనటువంటి వారు కన్యకలు. వీరు ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, మనుషుల విషయంలో కన్యకలుగా ఉండొచ్చు కానీ ఆత్మీయంగా దేవుని దృష్టిలో కన్యత్వం కోల్పోయిన వారు. కానీ ఇక్కడ మరియా యేసు ప్రభు వారు పుట్టే వరకు కూడా తన కన్యత్వము చెక్కు చెదరలేదటండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెలో ఉన్న అద్భుతం అది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంత గొప్ప ఆ దేవాది దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యం నుంచి ఇక్కడ రావడానికి కారణం ఏమిటంటే నీ కోసం నా కోసం ఆ కన్య యొక్క మరియ గర్భాన్ని పవిత్రముగా జన్మించడమే. ఇదే మనకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినము ప్రియ సంగమా. కనుక దేవుని వాక్యం దగ్గర మనం వస్తున్నాము అంటే ఈ క్రిస్మస్ వేడుకలు ఇక్కడే కాదండి, ఇది ఆనంద మాసం. ఇది అంటే క్రిస్మస్ వేడుకలు నెలల తరబడి జరుగుతూ ఉంటాయి. మరి చాలా చోట్ల మీరు గమనించండి, క్రిస్మస్ జరపడం లేదు. ఏమంటున్నారంటే బైబిల్లో క్రీస్తు పుట్టుక గురించి ఉందా అని అడుగుతున్నారు. బైబిల్లో ప్రతి విషయము లేదు, కానీ చరిత్రకారులు రాసినటువంటి చరిత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ లోకాసువార్త 2వ అధ్యాయంలో చూసినట్లయితే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసూరు ఔగుస్తు వల్ల ఆజ్ఞ అయిను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు చరిత్ర ఉంది కదండి. అక్కడ ప్రజా సంఖ్య వ్రాయబడ్డది కదా. మరి యేసు ప్రభు వారి పెళ్ళి అక్కడికి వెళ్ళింది కదా, మరియ గారు యేసేపు గారు అక్కడికి వెళ్ళారు కదా, ఆ ప్రజా సంఖ్యలో వారి పేరు రాయబడ్డది కదా. ఆ టైంలో యేసు ప్రభు వారు పుట్టారు కదా. మరి పుట్టినప్పుడు ఆయన పుట్టిన డేట్ ఉండదండి అంటే బైబిల్లో లేదని నువ్వు మానేస్తావా? నీ కూతురు పుట్టినరోజు చేసుకుంటావు, నీ కొడుకు పుట్టినరోజు చేసుకుంటావు, నీ పుట్టినరోజు చేసుకుంటావు. దేవుని పుట్టినరోజు వచ్చినప్పుడు ఏమంటావు? క్రిస్మస్ జరపకూడదు. కానీ బైబిల్లో ఆ దేవాది దేవుడికి పుట్టినరోజు మనం జరుపుకుంటే మన హృదయాల్లో ఆయన పుడతాడు. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఈ క్రిస్మస్ లో మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి ప్రియ సంగమా. కనుక తప్పనిసరిగా క్రిస్మస్ అనేది ప్రపంచంలో 250 దేశాలు ఉన్నాయి. ఈ 250 దేశాలలో 200 దేశాలు తప్పనిసరిగా ప్రపంచవ్యాప్తంగా జరుపుతూ ఉన్నాయి క్రిస్మస్ లో. ఇందులో క్రీస్తు విరోధ దేశాలు ఉన్నాయండి. అంటే క్రీస్తుని నమ్ముకోలేనటువంటి దేశాలు పాకిస్తాన్ ఒకటి, చైనా ఒకటి, రష్యా ఒకటి. ఇవి నమ్మరు వాళ్ళు, ఇస్లాం మతస్థుల వాళ్ళు. అవి కూడా ఈ రోజు క్రిస్మస్ జరుగుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన పుట్టుక దిన వేడుకలు ఎంతో మందిని రక్షణ మార్గంలోకి నడిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన పుట్టుక దేనికి సాదృశ్యం అంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2లో మనం చూసినట్లయితే చీకటిలో నడిచిన జనులు ఏం చేస్తారు? గొప్ప వెలుగును చూచుచున్నారు. బాబు జాన్ పాల్ చెప్పాడు నా తమ్ముడు. ఏమని చెప్పాడు? క్రిస్మస్ అంటే గొప్ప వెలుగేనండి. మన హృదయం వెలిగింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే చీకటిలో జనులు ఏం చేస్తారు? గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయల్లో నుండి మనల్ని ఏం చేస్తుంది? ప్రకాశిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనము మరి ఆ పవిత్రాలైనటువంటి మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరింపబడ్డది. అందుకనే ఈ రోజు నువ్వు నమ్ముకున్నావు కనుక బైబిల్లో ఉందని క్రిస్మస్ అంటున్నావు. మరి నమ్ముకోలేనటువంటి సంగతి ఏమిటి? చాలా మంది హిందువులు ఉన్నారండి, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించబడిందంట. మరి అటువంటి వారి గురించే ఆ హిందూ మత గ్రంథాల్లో కూడా మన దేవాది దేవుడు బయలుపరచబడ్డాడండి. హిందూ మత గ్రంథాలలో వేదాలు ఉన్నాయి. వేదాలు క్రీస్తు పూర్వంలో 1500 సంవత్సరాల నుండి 600 సంవత్సరాలు, అంటే 1500 600 అంటే ఎప్పుడు కూడా క్రీస్తు పూర్వం అంటే సంఖ్యలు వెనక్కి వెళ్తాయండి.
అందులో 4 వేదాలు. ఏ వేదం అండి? ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, యజుర్వేదము. ఇందులో మనం చూసినట్లయితే ఈ వేదాలలో సామవేదం అని ఉంది. ఇది సంగీతానికి సంబంధించినటువంటిది. ఈ వేదాలలో ఆ యొక్క వేదాలలో మన యొక్క దేవాది దేవుడి గురించి 3 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల్లో సత్య అవతారవాద సిద్ధాంతం అని ఒకటి ఉందటండి. సత్య అవతారవాద సిద్ధాంతము. సత్య అవతారవాద సిద్ధాంతాలలో ఏమని ఉందంటే, దేవుడు అయినటువంటి వాడు తప్పనిసరిగా పరలోకము నుండి దిగి వచ్చి నరరూపావతారిగా ఉండి ఇక్కడ జన్మిస్తాడు. నరావతారిగా జన్మిస్తేనే గాని నరులకు లేదా మానవులకు పాపక్షమాపణ అనేది ఉండదు, లేదా పాపాంధకారములకు విముక్తి లేదు అని ఆ గ్రంథంలో ఉందటండి. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరు తెలియజేశారు అంటే, ఆనాటి కాలంలో ఉన్నటువంటి విశ్వామిత్రులు, లేకపోతే ఆ గ్రంథాలు వేదాలు రాసినటువంటి వారు ఏం చేశారంటే, ఆ గ్రంథాల్లో దాన్ని రాయబడ్డది. ఎందుకంటే ఈయన సత్యవంతుడు కనుక. మరి దాన్ని ఎప్పుడు బయటపడ్డది అంటే, ఎవరైతే ఆ గ్రంథాలు చదువుతూ నిజమైన దేవుడు అని తెలుసుకుని మన దేవాది దేవుని అంగీకరించిన తరువాత పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి దాంట్లో ఉన్నటువంటి గ్రంథాలను బయటకు తీసి మనందరికీ కూడా తెలియజేశారటండి. అదే సత్యావతార సిద్ధాంతము. దాంట్లో నరవతారిగా తప్పనిసరిగా దేవాది దేవుడు భూమికి రావాలి. అందుకనే అపరిమితముగా ఉన్నటువంటి దేవుడు పరిమితముగా ఉన్నాడు. ఎవరి ద్వారా వచ్చాడు? కన్యక ద్వారా. అందుకనే మనం చూసినట్లయితే ఆ కన్యక గర్భములో దేవుడు చెప్తూ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది మనకి ఏమనంటే, నేను ఈ శరీరం అంటే ఈ లోకానికి రావడానికి నాకు ఒక శరీరం అమర్చితివి. దేవుడు నరరూపుడిగా మనిషిగా పుట్టాలంటే ఆయన ఈ లోకంలో ఒక శరీరం కావాలండి. ఆ శరీరమే ఎవరిదండి? పరిశుద్ధ స్త్రీగా ఉన్నటువంటి మరియ గారిదండి. అందుకనే మరి యేసుప్రభు వారి పుట్టుకకు 5 స్త్రీలు సహాయం చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి స్త్రీ ఎవరండి? తామారు. 2వ స్త్రీ రాహాబు. 3వ స్త్రీ రూతు. 4వ స్త్రీ బత్షెబ. 5వ స్త్రీ పవిత్రాలైనటువంటి మరియ. ఈ 4 స్త్రీలు పాపం చేశారు, కానీ ఈ మరియలో ఎటువంటి పాపము లేదు. వాళ్ళ మచ్చన్నా ఉంది, కానీ వీళ్ళలో ఎటువంటి మచ్చ గాని డాగు గాని లేదు. స్త్రీలకు చాలా ప్రాముఖ్యత ఉందండి. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి స్త్రీలే ప్రాముఖ్యత. అందుకని ఎక్కడ చూసినా స్త్రీలే ఉంటారండి. ఎక్కడ చూడండి, మీరు ఏ సంఘంలో చూడండి, దేవుని వాక్యం వినడానికి ముందు స్త్రీలే ఉంటారు. అంటే స్త్రీలు ప్రాముఖ్యత చాలా ఉంది. ఎందుకంటే స్త్రీ తన ఇంటికి దీపము. మనం ఏం చేస్తామంటే ఆ దీపము వెలిగించి దీపస్తంభంపై పెట్టినప్పుడు అది వెలిగిస్తుంది. మనము కూడా వెలిగింపబడి మన బిడ్డల కోసము, మన భర్తల కోసము, సమాజము కోసము, ఇరుగు పొరుగు కోసము మనం ప్రార్థించే వారిగా ఉండాలి ప్రియ సంగమా. కనుక ఇక్కడ మరియ గారు చూసినట్లయితే చక్కగా మరి అక్కడ మనతో మాట్లాడుతూ ఏమని జరుగుతుందంటే, అక్కడ ఆమె ఒక కుమారుని కంటుందంట. ఇక్కడ చూసినట్లయితే మరి ఇంకా మనం గమనించినట్లయితే సహస్ర నామవళి అని ఉంది. సహస్ర నామవళి అంటే హిందూ ధర్మశాస్త్రంలో సహస్రనామాలు. సహస్రం అంటే ఏంటండి? శతాబ్దం అంటే ఎంత? 100. సహస్రం అంటే సహస్ర 1000 అంటే 1000 నామాల్లో కూడా మన దేవుడు ఉన్నాడటండి. అది బయట పెట్టారంట. చాలా మంది అప్పట్లో వేదాలని దాసివేశారు, బయట తీసుకురాకుండా. ఎందుకంటే ఈ దేవుడు వెనుకబడే కులాల దేవుడు, లేకపోతే ఎందుకు పనికి రాలేని వాళ్ళ దేవుడు అనేసి ప్రచారం చేయడం జరిగింది ఆనాటి కాలంలో. కానీ దేవుడు నీ కోసం నా కోసం ప్రాణాలు ఇచ్చే దేవుడు అండి. ఆయన కులము లేదు, మతము లేదు, ధనం అంటే స్త్రీ అని కానీ పురుషుడు కానీ ఏమి భేదం లేదండి. ఆయన నీ కోసం నా కోసం. ఎందుకంటే ఆదాము తప్పు చేసినప్పుడు మరి ఏదైనా తోట నుండి బయటికి పంపించినప్పుడు మరి ఎక్కడ శపించిన తర్వాత చాలా వేదన చెంది అప్పుడే ప్రాణాలకు కలిగి ఉన్నాడండి. నీకును స్త్రీకిని, ఆమె సంతానమునకు నీ సంతానమునకు వైరము కలిగి చేసేతను. ఆ స్త్రీ సంతానమే యేసు ప్రభు వారు. కనుక సహస్రనామవళిలో కూడా ఒక మాట రాస్తుందటండి. ఏంటి అంటే, ఓం స్త్రీ సుతాయ నమః. ఓం స్త్రీ సుతాయ నమః అంటే ఇప్పుడు చదువుకున్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో అనమాట. అంటే కుమారుడి గురించి ఓం స్త్రీ సుతాయ నమః అంటే ఏంటండి? ఓ కుమారుడు
ఎక్కడ పుడుతున్నాడు? కన్యక గర్భం పుడుతున్నాడు ఒక సుతుడు. ఆ సుతుడుగా వచ్చినందుకు నేను ఆయన స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, నీవు నా కోసము ఒక కుమారుడికి ఇక్కడికి వచ్చినందుకు నేను ఏం చేస్తున్నాం? ఇప్పుడు మనం స్తుతిస్తున్నాం. ఏమని చూస్తున్నాం? నా తండ్రి, దేవా, కుమారుడా అని మనం స్తుతిస్తున్నాం. ఇవి సహస్రనామములలో ఉన్నాయటండి, గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. ఓం శ్రీ బ్రహ్మ. బ్రహ్మ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? హిందువుల్లో 3 ముఖాలు ఆయన గుర్తొస్తాడు మనకి. పువ్వు నుండి సృష్టించేస్తాడు అంటారు వాళ్ళు. కానీ అందులో వేదాలలో ఉన్న మాట ఏంటంటే ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః అంటే అర్థం ఏంటంటే అది యోహాను సువార్త చూసినట్టు 20వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట కనిపిస్తుందండి. దానికి దాని అర్థం వస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం మనం చూసినట్లయితే అంటే అక్కడ ఏంటంటే దేవుని అంటే తన కుమారుడు దేవుని కుమారుడుగా కనపరుచుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక శ్రమలు పడ్డాడు, అనేక నిందలు పడ్డాడు, చివరికి సిలువ వేయబడ్డాడు అండి. చివరికి సిలువ వేయబడ్డాడు. ఎవరైతే నమ్మమో వారందరూ కూడా శిష్యులు కూడా విడిచిపెట్టారు. అంత అవమానాల పాలయ్యి చివరికి ఆయన నీ కోసం నా కోసం సిలువలో మరణించాడు. చదవమ్మా. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మినట్లును అది నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును అని వ్రాయబడిన. దేవునికి మహిమ కలిగిన గాక. నువ్వు నమ్ముతున్నావా ప్రియ సంగమా? ఈ రోజు ఆ దేవాది దేవుడు దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. నీకు విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండబట్టే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన పుట్టబట్టే ఇక్కడ ఉన్నాం. మనం ఆయన క్రిస్మస్ జరుపుకోబట్టే ఇక్కడ ఉన్నాం. అందుకని అక్కడ ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః, నీవు దేవుని కుమారుడిగా కనబరుచుకున్నావు. ఎన్ని చాలా గ్రంథాలు చాలా ఉన్నాయండి. మన ఒక్కొక్కటి చూసుకోవాలంటే చాలా ఉంటాయి మనకి. కానీ మన బైబిల్లో అందరికీ తెలుసు. చాలా మంది అంటారు బైబిల్లో మనకు అన్ని తెలుసు, కానీ బైబిల్లో మనం చెప్పుకుంటే క్రైస్తవులైతే పరిమితం అయిపోతున్నామండి. కానీ ఇతర గ్రంథాలు చూసినట్లయితే ప్రతి గ్రంథంలో మన దేవాది దేవుడు ఇమిడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇందులో ఏముందంటే ఏముందండి? ఇందులో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నట్టు రుజువు ఉందా? రుజువు ఉందండి. ఇందులో దేవుడు ఉన్నట్టు నమ్ముతున్నామా? మరి చూపించండి ఇందులో దేవుడు ఉన్నాడేమో. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదేంటంటే బైబిల్ చెప్పండి సార్. బైబిల్ ఏంటిది? వాక్యం. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అదే అధ్యాయం 14వ వచనంలో చూడండి మనకు కనిపిస్తుంది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. చాలమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి అంటే ఆదిలోనే దేవుడు ఉన్నాడు. ఆది కాండంలోనే మనం చూసినట్లయితే ఉన్నాడు. ఏంటంటే దయచేసి ముందు మన స్వరూపము అన్నాడండి. అక్కడ మన స్వరూపము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభువారు ఆదిలోనే ఉన్నాడు. ఒక పుష్పం తీసుకుందామండి. ఒక గులాబీ పుష్పం తీసుకుందాం. ఈ గులాబీలో ఏమేమి కనిపిస్తుంది? ఆకారం కనిపిస్తుంది, దాని రంగు కనిపిస్తుంది ఏంటి, ఇంకే కనిపిస్తుంది, సువాసన కనిపిస్తుంది. 3 అంతే కదండి. దేవుల్లో కూడా అంతే. కనుక ఈ సంగమా ఇక్కడ యేసు ప్రభువారి గురించి చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బైబిల్లో వాక్యము దేవుడి ముడి ఉన్నాడు. చాలా మంది బైబిల్ అశ్రద్ధ చేస్తున్నారేమో, చాలా మంది బైబిల్ చదవడం లేదేమో, చాలా మంది బైబిల్ టీవీ మీద పెడుతున్నారేమో, చాలా మంది అశ్రద్ధగా ఉంటున్నారేమో. దీంట్లో దేవుడు ఉన్నాడు, ఇమిడి ఉన్నాడు, మనకు కనిపించడు. గుర్తు పెట్టుకోండి, ఇది సర్వంతార్యమే. జాగ్రత్తగా గమనించాలి. ఈ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చాడంటే 2000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడు నీ కోసం నా కోసం కన్యగా మరి గర్భాన్ని పవిత్రుడిగా పుట్టాడు అనమాట. ఆ కన్యయే ఏంటంటే కన్యత్వము ఆయన డామేజ్ అవ్వకుండా మరి గర్భము దాల్చింది. తరువాత ఆమె ప్రశ్నించడం జరిగింది. ప్రియ సంగమా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఈ వాక్యమును మనం మర్చిపోకూడదు. కనుక మరి ఆ యొక్క క్రిస్మస్ దిన వేడుకలలో మనం ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుతూ ఉంటాం. సంవత్సరాలు గతించిపోతున్నాయి. పోయిన సంవత్సరాలు మరలా రావు, పోయిన కాలం తిరిగి రాదు. కనుక సమయమును పోనివ్వక
సద్వినియోగం చేసుకొనొచ్చు. మనందరము కూడా విలాప వాక్యాల్లో మనకు ఒక మాట కనిపిస్తుంది 2:19. నువ్వు రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం మొరపెట్టమంటున్నాడు. అందుకనే ఆయన సిలువ వేసినప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉంటే ఏమంటున్నాడండి? ఏమని చెప్తున్నాడు? ఆ స్త్రీలతో ఏం చెప్పాడండి? అమ్మలారా, నా కోసం ఏడద్దు, మీకోసం, మీ బిడ్డల, ఎందుకు బిడ్డల కోసం? వాళ్ళు కంటున్నాము కానీ వాళ్ళు రాతలు కంటలేదండి. మనం ఎక్కడ చూసినా బిడ్డల కోసం కానీ కడప తెచ్చుకుంటున్నాం అనమాట. శ్రమలు ఎక్కడ చూసినా, కుమారులు సరైన స్థితి లేవు, సరైన స్థితిగతులు లేవు. కనుక నువ్వు లేచావంటే నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, ఇరుగుబరి కోసం, నీ సంఘం కోసం, నీ దైవజనుల కోసం నువ్వు ప్రార్థించే వారిగా ఉండాలి. కనుక మరి ఈ దేవాది దేవుడు ఆనాడు కన్యాక మరి గర్భం పుట్టాడు కనుక ఈనాడు మన హృదయాల్లో పుట్టినాగున ప్రతి ఒక్కరము కూడా మరి ప్రార్థించుకుంటూ దేవా నువ్వు నా హృదయంలో పుట్టాలి, ఈ వాక్యము నేను చదువుతూ ఉండాలి, చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడినట్టు, ప్రార్థన చేస్తే దేవునితో మనం మాట్లాడినట్టు. కనుక అటువంటి విశ్వాసం మనం కలిగి ఉండేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నామండి.